హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి మళ్ళీ గురు పుష్యమి అంటే ఈ శ్రావణ మాసం చాలా మంచి శ్రావణ మాసంలో మనకి మళ్ళీ కూడా గురు పుష్యమి యోగం అనేది రావడం చాలా లక్కీ అని చెప్తానండి. సో, ఈ నెల మనకి 2025 ఆగస్టున 21న వస్తోందండి గురువారం. 21వ తారీఖు వస్తోంది. సో, ఎవరైనా మొన్న కొనుక్కోలేదు వరలక్ష్మి వ్రతానికి ఏమి అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ అనేవాళ్ళు ఈ రోజుకైనా ప్లాన్ చేయండి. ఇంకా కూడా దీవాళీకి మనకి ఎన్ని రోజులుంది? ఒకవేళ దీపావళికి 1 గ్రాము గోల్డ్ సేవ్ చేసుకోవాలంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. సో, గురు పుష్యమి యోగం గురించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఆ రోజు ఎప్పుడు కొనుక్కోవాలి? ఏంటి? అని కూడా మనకి కమెంట్స్‌లో అడుగుతున్నారు. సో, అవన్నీ క్లియర్‌గా చెప్తానండి. ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దాము. ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే మనకి 22 క్యారెట్ వచ్చి 9,275 అండి. 24 క్యారెట్ వచ్చి 10,118 రూపాయలు. సిల్వరు 127 పర్ గ్రామ్ అయితే ఉంది. సో, మనకి గురు పుష్యమి యోగం అనేది సంవత్సరంలో 2 సార్లు, 3 సార్లు, రేర్‌గా ఒక 4 సార్లు అట్లా రావచ్చండి. ఎక్కువగా 2, 3 సార్లు వస్తుంది. అంటే సంవత్సరం మొత్తానికి 12 నెలలకి కలిపి గురువారం పుష్యమి యోగం ఉన్నటువంటి రోజుని గురు పుష్యమి యోగం అంటారండి. ఏమీ లేదండి. ఇప్పుడు గురువారం మాత్రమే ఉండాలి. మనకి శుక్రవారం వచ్చినా లేదా బుధవారం వచ్చినా కూడా ఆ గురు పుష్యమి యోగం కాదు. ఎందుకంటే గురువారం పుష్యమి నక్షత్రంతో కూడి ఉండాలి. దాన్నే గురు పుష్యమి యోగం అంటారు. సో, ఇంకా శ్రావణ మాసం అందులో మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి వారాలంతా చేస్తూ ఉంటారు కదా! వీలు కాని వాళ్ళు మిగిలిన వారాల్లో చేసుకుంటారు వ్రతము. లేదా అంటే మనకి వరలక్ష్మి వ్రతం రోజున చేసుకుంటారు. సో, ఈ మంత్ మాత్రం నాకు శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి చక్కగా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 21న గురువారం రోజు ఉంది. ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు. చాలా బ్యాక్ అంటే ప్రీవియస్ మంత్‌లో కూడా నేను ఈ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు గురు పుష్యమి యోగం ఉందనేది నేను వీడియో పెట్టాను. సో, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే మీరు కొంచెం దగ్గరలో డేట్ ఉన్నప్పుడు రిమైండ్ చేస్తే మీకు బాగుంటుందని చెప్పి చేస్తున్నానండి. కొంతమందేమంటే గురువారం అంటే ఏంటి గురు పుష్యమి ఎందుకంత స్పెషల్ అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. గురువారం అంటే ఇప్పుడు గురువారానికి మనకి అధిపతి ఎవరండి? గ్రహాల్లో బృహస్పతి కదా! మరి బృహస్పతికి రంగు ఏది అంటే ఆ గ్రహం యొక్క రంగు పసుపు. అంటే పసిడి వర్ణం. కాబట్టి బంగారం తీసుకోవడం మంచిది అంటారు. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి మహాలక్ష్మీదేవి కూడా ఇంకా చెప్పాలంటే మహాలక్ష్మీదేవి యొక్క జన్మ నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రం అనమాట. కాబట్టే గురువారం పసుపు రంగు అంటే పసిడి రంగు. అదేవిధంగా మహాలక్ష్మి యొక్క జన్మ నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రం కాబట్టి ఒక విధంగా గురువారం నాడు మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి ఆమె జన్మ నక్షత్రం ఉన్న రోజు పైగా శ్రావణ మాసంలో వచ్చింది. సో, అందుకని నేను కొంచెం స్పెషల్ డే అని చెప్తాను. సో, ఈ నెలలో వచ్చినటువంటి గురు పుష్యమికి. కాబట్టి పైగా గురువారం అంటే లక్ష్మీ వారం అని కూడా అంటాం కదా మనం. సో, మొత్తానికి ఒక మంచి దినం. మనం ఏదైనా మంచి కార్యం, ఏదైనా శుభకార్యం చేయడానికి చాలా అరుదైనటువంటి మంచి రోజు అని చెప్తాను. ఇది ఎప్పుడు కొనాలి అని కూడా అడుగుతున్నారు. పర్టిక్యులర్‌గా టైమింగ్స్ కూడా అడిగారు. మనకి ఉదయం నుంచి రాత్రి 7, 8 వరకు కూడా అండి. నాకు తెలిసి 9 వరకు కూడా బావుంది. సో, శుభ సమయంలో ఎప్పుడైనా కొనొచ్చు. లేదా పర్టిక్యులర్‌గా మీకు సెంటిమెంట్ ఉంది అనుకుంటే ఉదయం 9-10 మధ్యలో కానీ, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య కానీ, లేదా సాయంత్రం 4-5 మధ్యలో కానీ, లేదా రాత్రి 8-9 మధ్యలో ఎప్పుడైనా కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. సో, ఎవరికైనా మొన్న వరలక్ష్మి వ్రతానికి కాసు కొనుక్కోలేదు, కొంచెం కూడా సేవింగ్స్ చేయలేదు, డబ్బు రాలేదు అని కొంతమందికి ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈరోజు ప్రిఫర్ చేయండి. సో, గోల్డ్ అయినా కొనుక్కోండి. గోల్డ్ కొనలేనప్పుడు సిల్వర్ అయినా కొనండి. ఏదైనా మంచిదే. ఇంకపోతే ఈ రోజుల్లో ఏమేం చేయొచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది కదా! ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. సో, ఇట్లా సమయం వచ్చినప్పుడు చెప్పగలను. సో, గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, ఏదైనా అసెట్స్ కొనాలి అన్నా, ఏదైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అన్నా, ఎవరైనా ప్లాట్ కొనాలి లేదా ఫ్లాట్ కొనాలి, సమ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నా కూడా ఆ రోజు పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరికైనా ఉంటే పాటిస్తారని చెప్తున్నాను. సో, ఇది మనం చెప్పడం కాదండి. పండితులు చెప్తున్నటువంటిదే. అంత మంచి రోజనమాట. సో, ఇంకా గోల్డ్ స్కీమ్ ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ నెల స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా
ఆ రోజున గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేసుకోండి. లేదా బిజినెస్ ఏదైనా పెట్టాలి, చిన్నపాటి ఏదైనా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఒక ఐడియా ఉంటుందనుకోండి. లేడీస్‌కైనా, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు బావుందండి. ఆగస్టు 21న. సో, జాబ్‌లో జాయిన్ అవ్వాలన్నా కూడా రోజు బాగుంది. ఇంకా, ఇంకా మంచిదేమంటే మీరేదైనా గోల్డ్ పెట్టుంటే బ్యాంక్‌లో ప్లెడ్జ్‌లో ఆ రోజు రిలీజ్ చేసుకొని తెచ్చుకోండి ఇంటికి, ఇంకా మంచిది. సో, ఇదండి ఏ పనైనా చేయొచ్చు. ఫుల్ డే బాగుంది. ఇంకపోతే దీపావళి మనకి ఈ సంవత్సరం ఎప్పుడొస్తోంది, దానికి సేవింగ్స్ చేసుకోవడానికి ఏదైనా ఎవరైనా కొత్తగా సేవింగ్స్ ఛాలెంజ్ పాటించే వాళ్ళు కూడా ఒక ఐడియా చెప్దామని చెప్తున్నాను. ఇప్పుడు దీపావళి మనకి 2025 అక్టోబర్ 23వ తారీఖైతే వస్తోందండి. ముఖ్యంగా మనకి ధన్‌తేరస్ లక్ష్మీ పూజ చేస్తాం. సో, ధన్‌తేరస్‌కి ఎంతో కొంత గోల్డు, సిల్వర్ కొనుక్కుంటూ ఉంటారు. సెంటిమెంట్ ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. సో, అక్టోబర్ మనకి 20వ తేదీ ధన్‌తేరస్ వస్తుంది. సో, ఈ 20వ తేదీకి మనం ప్లాన్ చేయాలి అంటే, మనకి ఇప్పుడు 18 డేస్ అయిపోతోంది కాబట్టి, ఆగస్టున మనకి 13 డేస్ ఉంది ఈ మంత్‌లో. సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 19 డేస్ అంటే 20థ్‌కి కొనుక్కునే విధంగా ప్లాన్ చేయండి అక్టోబర్‌కి. సో, 62 డేస్ ఉందండి మనకి ఇంకా సేవింగ్స్ ఎవరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. లేదా అంటే కొంతమందికి దీపావళి లక్ష్మీ పూజలో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఎట్లనో అక్షయ తృతీయకి ఎట్లా కొనుక్కుంటూ ఉంటారో, ధన్‌తేరస్‌కి తప్పనిసరిగా కొనుక్కుంటారు. మార్వాడీస్ చూడండి కంపల్సరీగా ఇలాంటి స్పెషల్ డేస్‌ని అస్సలు వదులుకోరండి. ధన్‌తేరస్ పూజ కానివ్వండి, అక్షయ తృతీయ, ఈ గురు పుష్యమి ఈ రోజుల్లో లక్ష్మీదేవిని విశేషంగా పూజ చేస్తారు. సో, అందుకని వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుందండి. అందుకనే చెప్తున్నాను. ఇలాంటి స్పెషల్ డేస్‌లోనే ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకు ఆ రోజుల్లోనే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే, అదొక రేర్‌గా వచ్చేటటువంటి శుభప్రదమైన రోజులు. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి అలాంటి విశేషమైన రోజుని మనం ఉపయోగించుకోవడం మంచిది అంటాను. సో, ఇక్కడ మనకి 62 డేస్ ఉంది ఇంకా. ఛాలెంజింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తామంటే రేపటి నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఒక 10,000 అండి పర్ గ్రామ్ మనకిప్పుడు 9,275 కదా! సో, ఓవరాల్‌గా మనకి 10,000 అన్నట్టుగా టార్గెట్ పెట్టుకుందాము. లేదా 5,000 పెట్టుకోండి. మీరు హాఫ్ గ్రామ్‌లో కొనుక్కునే వాళ్ళు 5,000 టార్గెట్ పెట్టుకోండి. 1 గ్రామ్‌కైతే 10,000 పెట్టుకోండి. ఎందుకంటే రిమైనింగ్ చేంజ్ ఏదైనా ఉంటే మనం సిల్వర్ కొనుక్కోవచ్చు దాంతో. సో, అందుకని నేను రౌండ్ ఫిగర్‌గా 10,000 అన్నాను. మనకి పర్ డే అంటే ఎవ్రీడే ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు, ఏదైనా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, డైలీ ఇన్‌కమ్ చూసేవాళ్ళు పర్ డే 160 రూపీస్ మీరు ఈ 62 డేస్‌కి మాత్రమే హుండీ సెపరేట్‌గా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఏదైనా సేవింగ్స్ ఉంటే అవి సెపరేట్ హుండీ పెట్టుకోండి. దీనికి మీరు ధన్‌తేరస్‌కన్నట్టుగా ఒక హుండీ పెట్టుకొని దాంట్లో స్టార్ట్ చేయండి. సో, పర్ డే అయితే 160 రూపీస్ చేయండి. లేదు 5,000 రూపీస్‌కి అంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మనకి 82 రూపీస్ అట్లా సేవ్ చేయండి. వీక్లీ సేవింగ్స్ చేసేవాళ్ళు అంటే వీక్లీ ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు 1,134 రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలి. ప్రతి వారం మీ పేమెంట్ రాగానే ఇంత అమౌంట్ హుండీలో వేసుకోవాలి. ఇంకా మంత్లీ సేవింగ్స్ చేసేవాళ్ళు అంటే మంత్లీ ఇన్‌కమ్ జాబ్ హోల్డర్స్ ఎవరన్నా ఉంటే మంత్లీ సాలరీ ఉంటుంది కాబట్టి మీరు ఈ 2 మంత్స్ వరకు అంటే ఇదేమంటే చిన్న చిన్న సేవింగ్స్ సంవత్సరంలో ఒక 2, 3 సార్లు మాత్రమే మేము చేయగలం. ఇయర్ మొత్తం చేయలేము. మాకు అప్పుడప్పుడు డబ్బుంటుంది. వాటిని సేవింగ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఛాలెంజింగ్ అండి. అంటే ఇయర్ మొత్తం చేయలేని వాళ్ళకు సెలెక్టెడ్‌గా ఒక 2, 3 నెలలు లేదా 5, 6 నెలలు అంటే ఒక హాఫ్ ఆఫ్ ద ఇయర్‌లో మనం చేసుకోవచ్చు. ఇట్లా 2, 3 సేవింగ్స్ ఛాలెంజెస్ ఫాలో చేశామంటే ఎంతో కొంత గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవచ్చు. సో, ఈ 2 నెలలే కాబట్టి 62 రోజులంటే మీరు 5,000, 5,000 2 సార్లు పక్కన పెట్టినా కూడా మీరు చక్కగా 1 గ్రాములో మనం ధన్‌తేరస్ పూజకి, లక్ష్మీదేవి పూజలో మనం చక్కగా గోల్డ్ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ చేంజ్ ఏదైనా ఉండి అంటే అటు ఇటు గ్రామ్ రేట్ ఉండి మనకు చేంజ్ మిగిలినా కూడా ఎంతో కొంత 5, 10 గ్రాములు మనం సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. సో, ప్యారలల్‌గా మనకి గోల్డ్ ప్రైస్‌తో పాటు సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతోంది కాబట్టి నేను ఇస్తున్న సలహా అండి. గోల్డ్ కొనుక్కోండి. గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదా గోల్డ్ కొని కొంత డబ్బు సిల్వర్ కూడా పెడతామంటే ప్యారలల్‌గా దానికి కొంచెం అదొక గ్రామ్ బంగారం కొన్నారనుకోండి గోల్డు. 5, 10 గ్రాములు వెండి కూడా కొనుక్కుంటూ రండి. అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఏదైనా మనం కొంచెం వాళ్ళకి అసెట్ రూపంలో ఇవ్వాలి. అంటే ఆడవాళ్ళకి ఉంటుంది కదా! తల్లిగా తన బిడ్డకి ఏదో కొంచెం సేవింగ్స్ ఇవ్వాలి అని. అలాంటప్పుడు మీరు డబ్బుగా ఇవ్వడం కన్నా కూడా ఇట్లా గోల్డ్ ఆర్ సిల్వర్ ఎస్పెషల్లీ వస్తువు రూపంలో ఇవ్వడం కన్నా కూడా ఒక హాఫ్ కేజీ అట్లా టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు చిన్న పిల్లలు, ఆడపిల్లలుంటే ఒక హాఫ్ కేజీ అంటే మీ ఇన్‌కమ్‌కి తగినట్టుగా, మీ ఇన్‌కమ్ సోర్స్ తగినట్టుగా, మీ కెపాసిటీకి తగ్గినట్టుగా ఒక హాఫ్ కేజీ, కేజీ అట్లా గోల్డ్ టార్గెట్ పెట్టుకొని ఇట్లా కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ కొనిపెట్టండి. సో, వాళ్ళకి ఫ్యూచర్‌లో
అది వాళ్ళకి మంచి అసెట్గా ఉంటుంది. వాళ్ళ కష్టానికి ఉపయోగపడుతుందో, లేదా వాళ్ళు ఇంకేదైనా అసెట్ కొనేటప్పుడు సేల్ చేసుకొని అసెట్ కొనుక్కోగలుగుతారు. లేదా ఏదైనా వస్తువులు కావాలంటే అప్పుడు కరిగించి చేయించుకోవచ్చు, లేదా ఎక్స్చేంజ్ చేసుకుని వస్తువులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెట్టిన రేటుకి మనకు ఖచ్చితంగా మంచి ప్రాఫిటే ఉంటుంది. కాబట్టి ఒకేసారి పెళ్ళప్పుడు చూసుకుందామంటే గోల్డు, ఈ సిల్వర్ అనేది ప్రైసెస్ ఆగవండి. ఎప్పుడు నిరంతరం పెరిగేవే కాబట్టి ఎంతో కొంత గోల్డ్ అయితే పెరుగుతూనే ఉంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళనేది కొనలేని పరిస్థితే. అలా అని మనం స్టాప్ చేయలేం కదా! ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో గోల్డ్ కొనాల్సొస్తుంది. సో, అలాంటప్పుడు మనం అంత లక్షలు పెట్టి కొనలేనప్పుడు ఒక్కసారిగా ఎవరైనా కొనలేరు. అందులో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం కాబట్టే సేవింగ్స్‌లో కొంచెం కొంచెం అంటే వచ్చిన ఇన్‌కమ్‌లో కొంచెం కొంచెం మనం దాచిపెట్టుకున్నా కూడా ఒక హాఫ్ గ్రామ్, గ్రామ్ ఒక 2, 3 గ్రాముల లోపలైనా ఈ ఏడాది మనం సేవింగ్స్ చేస్తే ఎంతో కొంత తృప్తిగా మనం సేవింగ్స్ చేసుకున్నాము అన్న ఫీలింగ్ మనకుంటుందండి. ముఖ్యంగా ఆడపిల్లల కంటే ఒక 5, 10 సవర్లన్నా పెట్టాలి కదండీ! ఎంత తక్కువ రేంజ్ వాళ్ళైనా. సో, దానికోసం చక్కగా గోల్డ్ కొని పెట్టండి. చిట్టి వేసుకోండి. జ్యువెలరీ కొనిపెట్టాలనుకునే వాళ్ళు మాత్రం చిట్టికి వెళ్ళిపోండి. నో డౌట్. ఎందుకంటే ఈ నెలలో మంచి రోజు ఉందని చెప్పాను కదా! ఆగస్టు 21న చిట్టు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు చిట్టు వేసుకోండి చక్కగా. మంత్లీ ఒక 1000, 2000, 3000 మీరెంత ఎఫర్ట్ చేయగలరో అంత స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఇదండి ఇవాల్టికి వీడియో. ఎందుకంటే కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అడుగుతున్నారనమాట. ఇంకా అంటే ప్రీవియస్ వీడియోస్‌లో అయితే 3 డేట్స్ చెప్పాను. లాస్ట్ మంత్ కూడా మనకి గురుపుష్యమి వచ్చింది. సో, అందుకనేసి ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఉందండి. మళ్ళీ నేను రిమైండ్ చేస్తాను ఒక 2, 3 డేస్ ముందు. సో, ఇది శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ఇది స్పెషల్ అనేసి నేను గుర్తు చేద్దాం మన వాళ్ళకని చెప్పి వీడియో చేస్తున్నాను. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత కంటెంట్స్ కూడా చూడండి. కంటెంట్ బావుంది. నిజంగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంది. ఎన్నో రకాల సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి. గోల్డ్ సేవింగ్ ఐడియాసు, సిల్వర్ సేవింగ్ ఐడియాసు, ఇంకా ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇట్లా టిప్స్, ట్రిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసుకొని ప్రతిరోజు ఫాలో చేయండి. ఆల్ సింబల్ మీరు ప్రెస్ చేసుకోండి. బెల్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.